ఇదంతా కూడా దరిద్రం అంతా మనం చుట్టుకుంటుంది. ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ అన్నదాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలి, మూసీ రివర్ ఫ్రంట్ అంటున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా చేస్తే బెటర్ అని మీ ఆలోచన? ఇప్పుడు ఏ గవర్నమెంట్ కన్నా ప్రాధాన్యతలు ఉంటాయండి. సో మేము సోషల్ డెమోక్రటిక్ ఫోరం వైపు నుంచి కానీ ఒక ఆకునూరి మురళి యాటిట్యూడు, మైండ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ ద్వారా కానీ ఫస్ట్ ప్రియారిటీ మేమంటాము విద్య అండ్ వైద్యం. అంతే అంతే, విద్య, వైద్యము, ఉపాధి, వ్యవసాయం, తర్వాత ఈ 4 ఫస్ట్ ప్రియారిటీ. ఈ 4 సాటిస్ఫై చేయకుండా మీరు వేరే దానికి వెళ్తే అది తప్పంటాం మేము. సింపుల్ లాజిక్, ఇంకా వేరే ఏం లేదు ఇందులో. సో ఎంత మేర చేయాలో అంత మేర చేయండి సుందరీకరణ డెఫినెట్గా. సో ఎస్టీపీలు పెట్టండి, సో ఎస్టీపీలు పెట్టండి. సో అంతేగాని సుందరీకరణ మనం కెనాట్ అఫోర్డ్ అండి ఇప్పుడు. సో సుందరీకరణ కాదు కానీ దాని పొల్యూషన్ తగ్గించడానికి మార్గాలు. సో బేసికల్ ఎస్టీపీలు పెట్టడమే. సో ఎక్కడ మనకి మురుగు కాలువ వస్తుందో అక్కడ ఎస్టీపీ పెట్టడము, ఆ నీళ్ళని శుద్ధి చేయడము, మూసిలోకి వదలడము. వెరీ సింపుల్ లాజిక్. సో అవి ఎన్న పెట్టుకుని ఎంత పెట్టుకున్నా కానీ మీకు 10,000 కోట్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగ్గా పనిచేస్తే కంపెనీస్ పొల్యూషన్ అది కూడా కరప్షనే. భయంకరమైన కరప్షన్. సో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు, తర్వాత రోడ్డు ట్యాక్స్ ఆఫీసులు, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు, తర్వాత మున్సిపల్ ఆఫీసులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసులు, ఇవన్నీ మోస్ట్ కరప్ట్ అన్నమాట. హెచ్ఎండిఏలు ఇవన్నీ మోస్ట్ కరప్ట్. అంటే ఎందుకంటే అక్కడ సో ఈ మనీతో కూడినటువంటి వ్యవహారాలు కదా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మనీలు కదా, అక్కడ భయంకరమైన కరప్షన్ ఉంటుంది. ఆ కరప్షన్ అందరికీ తెలుసు. బట్ దాన్ని ఆపడానికి కూడా నాలాంటి వాళ్ళని అడిగితే సొల్యూషన్ చెప్తాం మేము. కానీ బట్ అది అట్లాగే నడుస్తుంది, నడిపిస్తుంది. కానీ హైడ్రాకి ఇప్పుడు పీపుల్స్ అడ్వైజ్ కానీ పీపుల్స్ కమిటీ కానీ ఒకటి ఉంటే బెటర్ ఏమో. ఎందుకు ఆ దిశగా ఆలోచించి ఇప్పుడు రంగనాథ్ గారో రేవంత్ గారో లేకపోతే వీళ్ళు ఇందులో ఎక్స్పర్ట్స్ కాదు కదా. కష్టం కూడా వాళ్ళని బ్లేమ్ చేస్తారు, మళ్ళీ ఆ ఇండివిజువల్ బ్లేమ్ చేస్తారు. రంగనాథ్ మే బికమ్ స్కేప్ గోట్ ఆఫ్టర్ సమ్ టైమ్. చాలా డేంజర్ అది. పాపం రంగనాథ్ యొక్క హ్యాండ్స్ స్ట్రెంథెన్ చేయాలంటే ఆయనకు ఒక మెచ్యూర్ టీం ఉండాలి. సో ఒక ఈవెన్ ఒక మంచి ఎన్విరాన్మెంటలిస్టులు ఉంటారు, వాళ్ళని తీసుకోవచ్చు కదా. యాక్చువల్గా ఆయనకి ఎట్లుండాలంటే ఒక స్ట్రాంగ్ అడ్వకేట్ టీం ఉండాలి, మంచి టీం, ఒక 10 మంది టీం, 10 మంది 20 మందో స్ట్రాంగ్ అడ్వకేట్స్ టీమ్ ఉండాలి. అట్లాగే గ్రూప్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉండాలి. సో మంచి కమిటెడ్ రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ మంచిగా ఉన్నారు చాలా మంది. సో హోల్ హార్టెడ్గా కరప్షన్ లేని మనస్తత్వం ఉన్నటువంటి ఇంజనీర్స్ ఉన్నారు. అట్లాగే టౌన్ ప్లానర్స్, సో రిటైర్డ్ అయిన వాళ్ళు మంచి టౌన్ ప్లానర్స్ ఉన్నారు. సో వాళ్ళని పెట్టాలి మనం యాక్చువల్గా అక్కడ. సో దెన్ కొంతమంది సోషాలజిస్ట్లని, సోషల్ యాక్టివిస్ట్లని, సో హూ కెన్ బీ లైక్ ప్రజల వైపు నుంచి ఆలోచన చేసే వాళ్ళు, వీళ్ళతో ఒక టీమ్స్ ఏర్పాటు చేయాలి, ఒక పెద్ద టీం ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటూ ఉండాలి. సో ఆన్ పేపర్ తీసుకోవాలి సలహాలు కూడా, అన్ని కూడా. సో ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక మీటింగ్లు పెట్టాలి, మినిట్స్ రాయాలి, టక్క డిసైడ్ చేసుకోవాలి అంతే. అదొకటి చేయాలి. ఇంకొకటి ఏంటంటే సర్వే ఒకటి చేయాలి స్ట్రాంగ్గా. సో ఈ సర్వే టీంలు కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అసలు ఈ చేసిన సర్వేలన్నీ చాలా ఫేక్ సర్వేలు ఉన్నాయి సార్, ఉంటాయి. వాటి ప్రకారంగా కూడా వీళ్ళు ముందుకెళ్ళి అసలైన మంచి వాళ్ళది కూలగొట్టే ప్రమాదం కూడా ఉంది. చాలా డేంజరస్. ఇప్పుడు మాకు ఇవాళ పేపర్లు వచ్చింది, ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కామెంట్ చేశారు. సో ఇప్పుడు కొంతమంది దొంగ ఇంజనీర్లు, దొంగ అధికారులు సో దొంగ నోటీస్ చేసి భయపెట్టిస్తున్నారట హైడ్రా పేరు మీద. హైడ్రాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము అని చెప్పేసి అఫీషియల్సే. సో దర్ మేకింగ్ మనీ అని చెప్పేసి ఇవాళ మనం న్యూస్ చూసాము. ముఖ్యమంత్రి గారు వాళ్ళు కాషన్ చేశాడు, ఏసీబీ వాళ్ళని అలర్ట్ చేశాడు, ఇలాంటి దొంగ వస్తున్నారు చూసుకోండి అని. సో ఇవన్నీ సాధ్యమే మన దగ్గర. మన సొసైటీ బాగా పబ్లిక్ కమిటీని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. పీపుల్స్ కమిటీ లాగా ఒక కమిటీ ఉండాలి. సో ఆల్వేస్ కమిటీ ఉంటే ఏమంటే ట్రాన్స్పరెన్సీ. ఇలాంటి వాటికి నేను ట్వీట్ చేసినప్పుడు ఒక సలహా ఇచ్చాను రంగనాథ్ గారికి. మనము ట్రాన్స్పరెంట్గా ఉండడమే కాదు, ఉన్నట్టు కూడా కనబడాలి. వెరీ ఇంపార్టెంట్ అది. సో ఉన్నట్టు కనబడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ బిల్డ్ సమ్ సిస్టమ్స్ అనమాట. సో చక్కగా అన్నీ కూడా మనము క్లియర్ కట్గా దీని ప్రకారం చేస్తున్నాం అన్నట్టు కనబడాలి వాళ్ళకి. అది ఇంపార్టెంట్. లేకపోతే ఏమేమవుతుంది లోపల అనేది అందరికి డౌట్లెస్ ఉంటాయి. సో అది ఆ ఒక్కరే బేర్ చేయకుండా మీరు అన్నట్టుగా ఒక మంచి కమిటీ వేసుకుంటే, ఒక 8 మంది కమిటీ వేసుకుంటే చాలా బాగుంటుంది, మెచ్యూర్డ్గా ఉంటుంది. సో తర్వాత అక్కడ మనకి ఆ ట్రాన్స్పరెన్సీ కూడా బాగా కనబడుతుంటుంది. సో ఇంకొక ప్రధానమైన అంశం కవిత రిలీజ్కి సంబంధించి. సో ఆమె ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, నేను బయటకు వచ్చినా అని